ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభు నామం పేరిట నూతన సంవత్సర శుభాకాంక్షలు. ది బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతము వరకు సొత్తుగాను ఇచ్చెదను. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. Ask of me, and I will make the nations your heritage, and the ends of the earth your possession. The book of Psalms chapter 2 verses 8. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున నూతన సంవత్సర సందర్భంగా దేవుడు నీతో నాతో మనందరితో కూడా వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. చూడండి, దేవుడు తన నూతనమైన మేలులను, నూతనమైన ఆశీర్వాదాలను మన యొక్క కుటుంబాల మీద దేవుడు మెండుగా దయచేయబోతున్నాడు. చూడండి, దేవుని యందు నమ్మక ఉంచిన వాడు కూడా ఎన్నడూ ఆయనను త్రోసివేయడు. ఎందుకంటే దేవుడు నిజమైన దేవుడై ఉన్నాడు. మనం ఆయన యందు విశ్వాసముంచిన వారముగా నిలిచి ఉన్నట్లయితే దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అయితే దేవుడు ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతము వరకు సొత్తుగాను ఇచ్చెదను అని దేవుడు వాగ్దానం చేస్తున్న దేవుడు. దేవుడు ఏమంటున్నాడంటే మనలను అడగమంటున్నాడు. చూడండి, మరి ఈ దినమున నీ కుటుంబంలో కానీ, లేదా నీ జీవితంలో కానీ నీకు ఏదైనా కొదవగా ఉన్నట్లయితే అది దేవుడు అడగమంటున్నాడు. దేవుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సమస్తాన్ని చేసిన దేవుడు. ఆయన నిన్ను నన్ను నిర్మించిన దేవుడు. అందుకే మనము ఆయనను అడగాలి. ఆయనే మనకు తండ్రి అయి ఉన్నాడు. మనం ఆయన బిడలమై ఉన్నాం. మనల్ని దేవుడు హెచ్చిస్తూనే ఉంటాడండి. ప్రతి విషయంలో కానీ, మనం ఉద్యోగం చేసే దగ్గర కానీ, దేవుడు ప్రతి విషయంలో కూడా హెచ్చించే దేవుడై ఉన్నాడు మన దేవుడు. ఆయన జనములకు స్వాస్థ్యముగాను, భూమి దిగంతము వరకు సొత్తుగా దేవుడు మనకు ఇస్తాడు. ఎందుకంటే అంతటి ఘనత, అంతటి ఖ్యాతి, అంతటి పేరును దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలోను మనము నూతనమైన జీవితాన్ని కలిగి ఉండాలని, నూతనమైన స్వభావాన్ని, మంచి మనస్సును, మంచితనమును, హృదయాలను సరిదిద్దుకొని తమ యొక్క పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించాలని అందరూ కూడా ఆశపడుతూ ఉంటారు. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు. ఆయన మన మీద ప్రేమను చూపించే దేవుడు. ఆయన తన హస్తముల ద్వారా మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కనుకే ఇక నుంచైనా మరి ఎవరైతే దేవునికి దూరంగా ఉండి తమ జీవితాలను పాడు చేసుకున్నారో, దయచేసి ప్రతి ఒక్కరు దేవుని వైపు తిరిగి మీ హృదయాలను దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుడు ఈ నూతన సంవత్సరములోను నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. తప్పకుండా నీ జీవితంలో మేలు జరుగుతుంది. ఆయన నీ హృదయమును ఎరిగిన దేవుడై ఉన్నాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు మన యొక్క హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. మనము ఏదైతే కావాలని ఆశపడుతూ ఉంటామో, మన యొక్క ఆశను తీర్చే దేవుడు, మన యొక్క కోరికను తీర్చే దేవుడై ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ నూతనమైన సంవత్సరంలోను మొదటిగా దేవునికి ప్రాధాన్యతనిచ్చి ఆయనకు ప్రార్థించుకొని, స్తుతించి, మహిమపరిచి, ఆయన బిడ్డలుగా, ఆయన విశ్వాసులుగా ప్రతి ఒక్కరూ మనమందరమును జీవించినట్లయితే, దేవుడు నూతనమైన సంవత్సరములోను ప్రతి ఒక్క కుటుంబ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని అభివృద్ధి చేసి, దీవించి, ఆశీర్వదించి, మంచి మేలులతోను దేవుడు మనలందరినీ కూడా తృప్తిపరిచి, ఆయన యొక్క కృపా కాపుదల మన పనులంతటిలో దేవుడు మంచి ఆరోగ్యమును మనకు దయచేసి, నూతనమైన మేలులు దేవుడు మనందరి కుటుంబ జీవితాలలోను జరిగించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు స్తోత్రాలు తండ్రి అయిన దేవా. ఇదిగో ప్రవ్వా, ఈ శ్రేష్టమైన నూతనమైన సంవత్సరములోనికి ప్రవ్వా మమ్మల్ని అందరినీ తోడుకొని తీసుకొని వచ్చి ఉన్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రవ్వా. మమ్మల్ని అందరినీ నీవు రక్షిస్తున్న విధానాన్ని బట్టి ప్రభా, గతించిన సంవత్సరం అంతా నీ రెక్కల చాటున భద్రపరిచి, ఇదిగో ప్రవ్వా, ఈ 2026వ సంవత్సరములోనికి మమ్మల్ని అందరినీ క్షేమముగా నడిపించి ప్రవ్వా రక్షించినందుకై స్తోత్రాలు ప్రవ్వా.
నీ పరిశుద్ధమైన పాదములు పట్టుకొని వేడుకుంటున్నాం. ప్రభా, ఈరోజు నీవు చేసినటువంటి వాగ్దానాన్ని మా జీవితాలలో నెరవేర్చండి. ప్రభా, మిమ్ములను అడుగుతున్నాము తండ్రి. ఎవరికైతే ఏదైతే కొరతగా ఉందో ప్రభా, ఏ సమస్యను బట్టి బాధపడుతున్నారేమో, ప్రభా కుటుంబంలో ఏ మేలు జరగట్లేదని ప్రభా చింతిస్తున్నారేమో, దయచేసి అట్టి వారందరికిని ప్రభా నీ నూతనమైన ఆశీర్వాదమును, మేలులను మెండుగా వారిపైన దీవించండి, కుమ్మరించండి ప్రభా. నీ యొక్క గొప్ప ఆదరణ ప్రతి కుటుంబానికి రక్షణగా, నీ కృపా కాపుదల ప్రతి ఒక్క కుటుంబ జీవితానికై, మేలుకై జ్ఞాపకం చేసుకొని సహాయము దయచేయండి. ఉద్యోగం చేసేవారునేమి, చదువుకుంటున్న బిడ్డలనేమి ప్రభా వారందరికిని వారు చేస్తున్న పని పాటల్లో తోడుగా ఉండండి. ప్రభా పిల్లలకు మంచి జ్ఞానమును, బుద్ధిని, వివేకాన్ని ప్రభా ప్రతి ఒక్క కుటుంబ జీవితంలో మారు మనస్సును దయచేయండి. నూతనమైన మేలులను ప్రతి ఒక్క కుటుంబ జీవితాలలోనూ జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో దేవుడు మీ కుటుంబ జీవితాలను, మిమ్మల్నందరినీ ఆశీర్వదించి, దేవుని యొక్క ఉన్నతమైన నామానికి మహిమ తెచ్చే వారందరుగా నీవు, నేను మనమందరమును ఉందుము గాక. ఆమేన్.